నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. ఈరోజు మనము సయాటికా సమస్య గురించి హోమియో చికిత్సా విధానాలు తెలుసుకుంటాం. సయాటికా అనేది మనకు తుంటి భాగంలో ఉన్నటువంటి సయాటికా నర్వ్ అనేది కంప్రెస్ లేదా ఎక్కువగా ఒత్తిడి లేదా ప్రెషర్ పడడం వల్ల వచ్చేటువంటి సమస్యని సయాటికా నొప్పి లేదా సయాటిక్ పెయిన్ అంటారు. ఇది జనరల్‌గా డిస్క్ హెర్నియేషన్ లేదా వెన్నుపూసకి మధ్యలో గ్యాప్ తగ్గిపోవడం వల్ల కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి డిస్క్ ఆర్ కార్టిలేజ్ బాగా బల్జ్ అవ్వడము, లేదంటే అక్కడ నుంచి హెర్నియేషన్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఒత్తిడి వల్ల ఈ సయాటికా నర్వ్ మీద దాని యొక్క ప్రెషర్ పడడం వల్ల మనకు సయాటికా నొప్పి లేదా సయాటికా పెయిన్ అనేది వస్తుంటుంది. ఈ సయాటికా నర్వ్ అనేది తుంటి వెనుక భాగం నుంచి వచ్చి హిప్ జాయింట్‌కి, అక్కడ ఉండేటువంటి కండరాలు మరియు పూర్తిగా కింది భాగం, కాలు కింది భాగము వరకు కూడా వెనక భాగంలో ఎక్కువగా ఈ యొక్క నొప్పిని పేషెంట్స్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది నిలబడుకున్న నొప్పి ఎక్కువ రావచ్చు, లేదా కూర్చున్నా కూడా రావచ్చు. కొందరిలో పడుకునేటప్పుడు కూడా నొప్పి వస్తూ ఉంటుంది. సో, ఇది ఎక్కువగా చాలా సివియర్ పెయిన్‌తో బాధపడుతూ ఉంటారు ఈ సయాటికా నర్వ్ ఉన్నవాళ్ళు. కొందరిలో డిస్క్ ఏదైనా పూర్తిగా ప్రొలాప్స్ అయిన సమస్యల్లో ఉన్న వాళ్ళలో కూడా ఈ యొక్క డిస్క్ సమస్య తీవ్రతరం అయ్యే కొద్దీ ఈ సయాటికా పెయిన్ కూడా ఎక్కువ అవ్వడము, తిమ్మిర్లు రావడము, కాలు మొత్తము మొద్దుబారినట్లు లేదా చీమలు పాకినట్లుగా ఉండడము, ప్లస్ ఎక్కువగా పాదాల దగ్గర నరాలు ఉన్నటువంటి సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటివి మనము గమనిస్తూ ఉంటాం. సయాటికాకి యూజువల్‌గా మనము ఎక్కువసేపు ట్రావెల్ చేసే వాళ్ళలో కానీ, లేదా ఎక్కువసేపు ఒకే ఇంప్రాపర్ పోస్చర్స్‌లో కూర్చోవడం కానీ, లేదా ఎక్కువగా ట్రావెల్ చేసి డ్రైవింగ్ సీట్స్‌లో ఎక్కువగా కూర్చున్న వాళ్ళలో మనము ఈ యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్‌తో పాటు సయాటికా ప్రాబ్లమ్ కూడా మనము ఎక్కువగా చూస్తుంటాం. ఇదే కాకుండా ఎక్కువగా డ్రైవింగ్ సీట్స్‌లో ముందు కూర్చోవడం కానీ, లేదా ఒక వైపుగా ఒరిగి కూర్చోవడం కానీ, ఇలా ఇంప్రాపర్ పోస్చర్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్‌తో పాటు సయాటికా అనే ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకు హోమియో చికిత్సా విధానాలు తెలుసుకుంటే ఇలాంటి సయాటికా నొప్పి లేదా సయాటికా సమస్యకి మనకు చాలా మంచి రకాలైనటువంటి హోమియో రెమెడీస్ లేదా హోమియో మెడిసిన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వ్యక్తి యొక్క లక్షణాలను బట్టి, వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి, వ్యక్తి యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు అనే సమస్యను బట్టి మనము హోమియో రెమెడీస్‌ని మనము సెలెక్ట్ చేస్తూ ఉంటాం. దీనిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది కోలోసింత్ 200. ఈ కోలోసింత్ 200 అనేది షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఎక్కువగా లెఫ్ట్ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళలో కోలోసింత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు రస్టాక్స్ 200 ఇది రైట్ సైడ్ సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ రైట్ సైడ్ సయాటికా పెయిన్‌తో పాటు వీళ్ళకి ఎక్కువగా అంటే రెస్ట్ అగ్రవేషన్ అంటే కూర్చున్నా కానీ, రెస్ట్‌లో ఉన్నా కానీ పెయిన్ ఎక్కువవుతుంది. కదులుతూ ఉంటే వీళ్ళకి పెద్దగా సమస్య తెలీదు. దీంతో పాటు బ్రయోనియా 200 ఇది కూడా రైట్ సైడ్ సయాటికా ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఎక్కువగా మూవ్‌మెంట్ అగ్రవేషన్ అంటే కదలికలో ఉంటే వీళ్ళకి నొప్పి అనేది ఎక్కువగా తెలుస్తుంటుంది. ఆర్నికా 200 ఎనీ ఇంజురీస్ తర్వాత మనకు సమస్య వచ్చినప్పుడు ఆర్నికా 200ని మనము వాడుతూ ఉంటాం. దీంతో పాటు హైపరికమ్ 200, నఫాలియం 200, జోయాకమ్ 200 ఇలాంటి చాలా రకాలైనటువంటి హోమియో రెమెడీస్‌ని మనము సయాటికా అనే సమస్యకి మనము ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు కొంత ఫిజియోథెరపీ మరియు కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా కూడా సయాటికా నొప్పిని మనము నివారించవచ్చు. లేదా కోల్డ్ కంప్రెస్ లేదా హాట్ కంప్రెస్ చేయడం ద్వారా కూడా ఎక్కువగా సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనము ఈ అప్లికేషన్స్ చేయడం ద్వారా కూడా మనము నొప్పిని నివారించుకోవచ్చు. సో, దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి? సింపుల్ ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ చేయడం ద్వారా మనకు సయాటికా నర్వ్ కంప్రెస్ ఉందా లేదా, లేదా ఇంకేదైనా డిస్క్‌లో ప్రాబ్లమ్ ఉందా అనేది మనము నిర్ధారించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ లేదా మెడిసిన్స్ మనము హోమియోలో ఇవ్వడం ద్వారా మనము దీన్ని నివారించవచ్చు. థాంక్ యూ.